ఇది చూడండి మన మిద్ది మీద ఉండ గార్డెన్, టెర్రస్ గార్డెన్ వచ్చేసి ఒక చిన్న వ్యూ చూడండి. ఒక చిన్న మనము పొలానికో తోటానికో వచ్చినట్టుంది చూడడానికి. చాలా అంటే చాలా అందంగా ఉంది. మీకు ఇంకొక టిప్పు, ఇప్పుడు ఎవరైనా ప్రూనింగ్ చేసుకోవాలంటే మంచి ప్రూనింగ్ టైం అన్నమాట. ఇంకొకటి గోంగూర పెంచుకునే కూడా చాలా మంచి సీజన్. ఇలా ఒక్క ఇత్తనంది ఒక కంకి వేసుకున్నారంటే ఇట్లాంటిది మస్తడు ప్లాంట్స్ వస్తాయి. ఒక్క ప్లాంట్ వచ్చినా కూడా చాలా వస్తాయి అన్నమాట. యాక్చువల్గా దీనికి కొద్దిగా ముళ్ళులు ఉంటాయి, జాగ్రత్త. ఆ ముళ్ళు అనేది బాగా గుచ్చుకుంటాయి. ఒక 2-3 కంకులు అయితే బాగానే రెడీ అయినాయి. కంకిలు కాదు, ఇత్తనాలు. మంచి రెడీ అయిన ఇత్తనాలు అయితే, సో రెడీ అయిన ఇత్తనాలు అయితే నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ చూపిస్తాను. అగో చూడొచ్చు మీరు, 3 ఇత్తనాలు తెంపినాయి ఇప్పుడు. ఇంకా శంకు పుష్పానికి కూడా ఇప్పుడు ఈ సీజన్ మంచి ఇత్తనాలు వస్తాయి. మీరు చూడొచ్చు బంతులు, చామంతులు ఒక్కటి లేవు కానీ బంతి, మందారము, శంకు పుష్పాలు, తర్వాత వచ్చేసి చిక్కుడు చెట్లు, తర్వాత వచ్చేసి గ్రీన్ బచ్చలి, రాక్షస బచ్చలి అంటారు కదా, ఆ వెరైటీ ఆఫ్ బచ్చలి. పెద్ద పెద్ద ఆకు తమలపాకన పెద్దగా వస్తుంది ఇది. సో ఇది చాలా వెరైటీస్. మల్లెపూలు, ముద్ద పుష్పము, ఇంకా మనమన్ననే బాల్సమ్ తీసేసిన ఇన్సులిన్, తర్వాత ముద్ద శంకు పుష్పాలు, గ్లాడియోలసిస్, ఆమర్ లిల్లీసు, తర్వాత పసుపు, తులసి, అన్ని వెరైటీస్ పెట్టుకున్నాయి. ఇది ఒక చిన్న, మాకు చూస్తుంటే చిన్న పొలమేమో గుర్తుకొస్తుంది కానీ అంత మంచి వాతావరణము. ఎవరు మిస్ కాకండి, ఉంటే మాత్రం పెంచుకోండి. నేను తప్పు చేసేసిన, యాక్చువల్గా మనం రెంటెడ్ హౌస్ కదా, రెంటెడ్ హౌస్ ఉన్న వాళ్ళు మాత్రం ఆ పని చేయకండి. నేను చేసేసిన, ఇంకా తీయడం బుద్ధి కావడం లేదు. అదే నా శ్రద్ధంతో సొంతం ఇంట్లో కొనుక్కుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. మేము ఈ గార్డెన్ తీయడం అయితే నాకైతే అస్సలు నచ్చదు. ఇప్పుడు ఒకసారి అడిట్ అయిపోయినాం కదా, చాలా మంచిగా ఇంత పెద్ద, అసలు ఏ పార్కు పోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక మనము బర్డ్స్ని తెచ్చుకొని పెట్టుకుంటే ఫోటోషూట్కి అయితే మంచి ఏరియా అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది చూడండి. శంకు పుష్పాల మొక్కలు, అవి అసలు చిక్కుడు చెట్లు, గోంగూర, అసలు ఏంది. నా దగ్గర నార్మల్గా బేసికలీ చెట్లు పెరిగేది 3-4 ఫీట్స్ హైటే పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది 4 ఫీట్ దాకా ఉన్నది గోంగూర మొక్క. అసలు అందంగా ఉంటుంది. ఇప్పుడు సీజన్ అన్నమాట. చలికాలంలో గ్లాడియోలసిస్ పెట్టుకోండి, చామంతులు తెచ్చుకొని పెట్టుకోండి. చూస్తాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో చామంతి కొమ్మలు గుచ్చుకొని వస్తాయి. ఇప్పుడు పోతున్నాను నేను, వాళ్ళ ఇంట్లో ఉంటే గుచ్చుకొని తీసుకొని వచ్చుకుంటా, లేదా ఎవరింటికైనా పోయి అదే గతిగా కలెక్ట్ చేసుకొని వస్తా వాళ్ళ ఇళ్ళల్లో ఉంటే మాత్రానికి. కొన్ని ఉన్నాయి కానీ నాకు పుయ్యలేనివి అంటే బల్బ్స్ తెచ్చుకొని పెట్టుకుని ఏవి పూయలే ఇప్పటివరకు. తర్వాత ముద్ద మందారం పువ్వు పూయలేదండి. అది చాలా ఇదనమాట, నాకు చాలా బేజారు కలిగిన విషయం. దగ్గర 2 సంవత్సరాలు అయ్యకొచ్చిండేమో అది పెట్టి, నేను ఒక్క పూత కూడా రాలే నాకు ఇప్పటి వరకు దానికి. సో అదొక్కటి కొద్దిగా గిల్ట్ అయిపోయింది. కానీ నేను పెట్టింది ఇప్పటివరకు ఏది కూడా అన్సక్సెస్ కాలేదు. ఇందులో ఆయుర్వేదిక్ మొక్కలు ఉన్నాయి, తర్వాత తినే మొక్కలు ఉన్నాయి. బెండకాయ చూపిస్తాం మీకు, ఇక్కడ ఎక్కడ ఉన్నది, అది ఉంచినారో లేదో తెలియదు కానీ బెండకాయ చూడండి. బెండకాయ, చిక్కుడుకాయ ఫ్లవర్సు, పూత, పిందె, కాయ. పెయిన్ బంక పట్టిందండి బాగా, పెయిన్లకు ఏమైనా చెయ్యాలా. బంతులు అయితే మస్తుగా ఉన్నాయి. అసలు బంతులు చూడబుద్ది, అసలు వదిలిపోబుద్ది అయితే లేదు నాకైతే. చాలా మంచిగా ఉన్నది. నాకైతే పొలానికి వచ్చినట్టునే అనిపిస్తుంది. ఇది నా గార్డెన్ వ్యూవే ఒక వీడియోలాగా, షార్ట్ వీడియోలాగా చేసి పెడుతున్నాను. నచ్చితే లైక్ చేయండి.